మాదిగలకు పెద్ద కొడుకుగా ఉంటానన్న చంద్రబాబు ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఈ 3 ఏళ్లలో మాదిగలకు చంద్రబాబు ఏం చేశారో దుర్గమ్మ దగ్గర చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ కనకదుర్గను దర్శించుకున్న మందకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని, దానితో పాటు చంద్రబాబుకు చెడు బుద్ధులు తొలగించి మంచి బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు మందకృష్ణ తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచింది ఎంఆర్పీఎస్ నేతలేనని, కానీ ఈ రోజు మాదిగలు తమ ప్రజాస్వామికమైన డిమాండ్ కోసం ఉద్యమిస్తుంటే అక్రమ అరెస్టులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబుకు ఓట్లు వేసింది కాపులు, దళితులేనని, ఈ వర్గాల ఓట్లతో గెలిచిన చంద్రబాబు అటు ముద్రగడ పాదయాత్రకు అనుమతివ్వడం లేదని, ఇటు మాదిగలను రాష్ట్రంలో తిరగనివ్వడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వికృత చర్యలకు నిరసనగా దేవాలయాల పేరుతో పర్యటిస్తున్నారని, కానీ ఇక్కడ కూడా పోలీసుల నిఘా కొనసాగుతుందని మందకృష్ణ దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతుందని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 7న అమరావతిలో కురుక్షేత్ర సభను నిర్వహించి తీరుతామని మందకృష్ణ తెలిపారు. మేము మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ లేదా? మేము ఎక్కడన్నా విధ్వంసాలకు పాల్పడ్డామా? 23 సంవత్సరాల పోరాటంలో ఎక్కడన్నా మేము విధ్వంస కార్యక్రమాలు చేసినామా? మా ఉద్యమం అంత శాంతియుతమైన పోరాటం ఈ దేశంలో ఎక్కడ లేదు. కాపునాడు నేత ముద్రగడ్డ పద్మనాభం పాదయాత్ర చేస్తామంటే పాదయాత్ర పర్మిషన్ ఉండదట. 4000 కిలోమీటర్లు తిరిగిన చంద్రబాబు నాయుడు ఉండబడే స్వేచ్ఛ ముద్రగడ్డ పద్మనాభంకు ఎందుకు లేకుండా పోయింది? చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా, ఆయన పరివర్తన చెందే విధంగా చూడుతాలని అని కోరుకున్నాను నేను. జూలై 7న అమరావతిలో జరగబోయే కురుక్షేత్ర మహాసభను ఎన్ని అడ్డంకులు వచ్చినా, కుట్ర బుద్ధితో, స్వార్థ బుద్ధితో ఎన్ని అడ్డంకులు ఏ రూపం కల్పించినా దాన్ని ఎదుర్కొనే, దాన్ని అధిగమించే శక్తిని, సామర్థ్యాన్ని మాదిగ జాతికి, ఉద్యమానికి అందించమని చెప్పి నేను కోరుకున్నా. నేను మొదలు కోరుకున్నది, చంద్రబాబు నాయుడులో చెడు పెరిగిపోతున్నది, ఆయనలో మంచిని ప్రసాదించు. చెడు ఆలోచనలు పెరుగుతున్నాయి, మంచి ఆలోచనలు చెడు చూడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా తప్పించుకుంటుండు, ఆయన తప్పించుకోకుండా చూడు. మమ్మల్ని తిరగకుండా అరికట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మాకు తిరిగే స్వేచ్ఛనివ్వని చెప్పి నేను కోరుకున్నా. ఆంధ్రప్రదేశ్లో గెలుపుకు సహకరిస్తే మేము నిలబడ్డాం. మా జీవితాలతో చెలగాట మారితే మీ రాజకీయ జీవితమే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, చిక్కుల పడుతుంది అనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిక చేస్తున్నా.